ప్రపంచంలో 280 దేశాల కంటే అధికమైన దేశాలు ఉన్నాయి. దాదాపుగా 200 దేశాల కంటే అధికమైన దేశాల్లో ఇలాంటి కోరికలు వేడుకలు జరుగుతున్నాయంటే ఇది చిన్న పండుగ కాదు. కనుక యావత్ ప్రపంచం, కనుక అన్ని ఖండాల్లో కూడా ఇలాంటి పండుగ జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఒక్క యేసు వారి జన్మదినమో ఇన్ని దేశాల్లో ఇన్ని ఖండాల్లో జరుగుతుందంటే ఇది చిన్న పండుగ కాదు, ఇది ఒక మహా పండుగ అనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకే బైబిల్ ఆయన పుట్టినప్పుడు ఇలా రాయబడింది, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అన్నాడు. కానీ ఇది మహా సంతోషాన్ని కలిగించేది అని కూడా ఈ రాత్రి మీకు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ అనేది సంతోషం కాదు, ఇది మహా సంతోషం అని రాయబడింది. క్రిస్మస్ అనేది వార్త కాదు, ఇది మహా శుభవార్త అని కూడా రాయబడింది. క్రిస్మస్ అనేది కొందరికి కాదు, బైబిల్ రాయబడింది లోక 2:10 ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషం కలిగించి యావత్ మానవాళికి ఇది. పిల్లరా, క్రిస్మస్ అనేది ఆఖరిది. మత్తయి సువార్త 2:10 రాయబడింది, ఆ జ్ఞానులు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితలే. క్రిస్మస్ అనేది ఆనందము కాదు, అత్యానందం. కానీ రాత్రి ఆ అత్యానందము, ఆ మహా సంతోషము, ఆ మహా శుభవార్త ఈ రాత్రి మన ప్రాంతానికి మన వీధికి కూడా వచ్చింది. కాబట్టి ఈ రాత్రి క్రిస్మస్ సంబంధించిన కొన్ని వర్తమానాలు, కొన్ని సంగతులు మీకు తెలియచేయాలని కోరుతున్నాము. దయచేసి శ్రద్ధతో ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. క్రిస్మస్ అనగానే ఒక మాటలు నిర్వచనం చెప్పాలంటే క్రిస్మస్ అనేది పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, అసమానమైన దేవుడు, అతీతుడైన దేవుడు, మహాదేవుడు, పరిశుద్ధమైన దేవుడు, ఆకాశమును భూమిని అందరి సర్వాన్ని కలిగేసిన వాడు, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమని చెప్పినటువంటి ఆ దేవుడు ఈ భూలోకానికి ఒక సామాన్యమైన మనిషిగా దిగి రావటమే క్రిస్మస్. కానీ క్రిస్మస్ అంటే దేవుడే మానవుడిగా చేయబడటం, కాగలగటం, ఇదే క్రిస్మస్. కాబట్టి రాత్రి క్రిస్మస్ అంటే చీకటిలోకి వెలుగు ప్రకాశించడం. కనుక మనుషులందరూ చీకట్లో ఉన్నారు, దేవుడు వెలుగై చీకటి ఉన్న మానవాళికి వెలుగ్గా ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అనగానే అసత్యంలో ఉన్నటువంటి మానవాళికి సత్యం నడిపించడానికి సత్యమైన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చిన సందర్భమే క్రిస్మస్ అని రాత్రి మీకు తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవానికి అసలు దేవునికి ఆకారం ఉండదు, రూపం లేదు, ఎందుకంటే ఆయన మనలాంటి మనిషి కాదు. కనుక దేవుడు బైబిల్లో రాయబడింది, ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడే ఉండని రాయబడింది. కనుక వాక్యమైన దేవుడు. అందుకే మా చర్చెస్ లో కానీ ఇళ్లలో కానీ మరి పట్టాలు కనుక సిలువలు విగ్రహాలు కానీ ఏం పెట్టం యేసుకు సంబంధించి. కారణం ఏంటంటే ఈ వాక్యమే దేవుడు. కానీ ఇప్పుడు వాక్యమైన దేవుడు ఈ లోకానికి దిగి రావాలని ఆశించాడు. మరి దిగి రావాలనుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఈ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంబరం మన మధ్య రావాలని ఆయన కోరుతూ వచ్చాడు. వాస్తవానికి దేవుని యొక్క రూపం ఏంటి? చూడండి దేవుడు ఎట్లా ఉంటాడు. కొలస్సీ పత్రిక దేవుని యొక్క స్థితిగతి మనం ఆలోచించినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఇలా రాయబడింది. దేవుడు ఎట్లా ఉంటాడంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. కొలస్సీ 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి. చాలండి, దేవుడు ఎలాంటి వాడంటే అదృశ్య దేవుని స్వరూపి. గమనించండి, దేవుడు అంట అదృశ్యమైన వాడు. చూడండి, ఇప్పుడు దేవుడు అదృశ్యుడంటే ఆయన మనం కనుగొనలేం, చూడలేం. చూడండి, ఒక్కసారిగా దేవుడు కనుక అదృశ్యమైన దేవుడు కనుక అదృశ్య దేవుని స్వరూపం అంటే ఒక్కసారిగా దేవుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? అమెరికాలో ప్రత్యక్షమవుతాడు, అన్ని చోట్ల ప్రత్యక్షమవుతాడు. ఆయన అదృశ్యుడు, ఎక్కడైనా సరే ఆయన తను తాను కనపరుచుకోగలడు. ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే ఒకవేళ దేవుడు అట్లాగే అదృశ్యంగా ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, మనమంతా ఏమనే వాళ్ళము? చూడండి, రాత్రిపూట చీకట్లో దేవుడు ప్రత్యక్షమైతే ఏమంటాం? అమ్మో దయ్యం భూతమని పారిపోతాం. కాబట్టి ఆయన అదృశ్యుడిగా వస్తే నువ్వు భూతము దయ్యమని పారిపోతావు, దగ్గరికి రాలేవు. అందుకే ఆయన అదృశ్యుడిగా రాలేదు ఈ లోకానికి, కనుక మనిషిగా రావాలనుకున్నాడు. కనుక దేవుని స్వరూపం ఏంటి? ఆయన అదృశ్యుడు, ఎక్కడైనా ఎప్పుడైనా ప్రత్యక్షం కాగలడు. కానీ భూలోకానికి ఆయన డైరెక్ట్ అలా ప్రత్యక్షం కాల. చూడండి, ఒక్కసారి చీకట్లో ఉన్నాం అనుకోండి, కొన్నిసార్లు మనుషులు వెనకాల వచ్చి తప్పలో దెబ్బ కొడితే ఏం చేస్తాం? అమ్మా భూతాన్ని భయపడతాం. కనుక అలాంటి దేవుడు
అంటే అదృశ్యుడు ఒకసారి ప్రత్యక్షమైతే భయపడి పారిపోతావు భూతమని. బైబిల్లో కూడా శిష్యులు సముద్రంలో పోతా ఉంటే ప్రభు వాడు ధోని మునిగిపోతా ఉంటే కాపాడమని పోయాడు. అందరూ ఏమనుకున్నారంటే ఆ రాత్రిపూట ప్రభు నీళ్ళ మీద నడుస్తూ ఉంటే ఆ భూతమని కేకలు వేస్తున్నారు. ప్రభు నేనే, భయపడిన ధైర్యము తెచ్చుకున్నాడు. ఈ రాత్రి ఆ దేవుని స్వరూపం ఏంటంటే ఆయన అదృశ్య స్వరూపి. కాబట్టి ఆయన అదృశ్య ప్రత్యక్షమైతే మనం భయపడి పారిపోతాం భూతమని. అందుకే ఆయన అదృశ్యంగా రాలేదు. రెండోది దేవుని యొక్క స్వరూపం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 27లో రాయబడింది. యెహెజ్కేలు 1:27లో ఆయన అగ్ని స్వరూపముగా కనబడిను అని రాయబడింది. దేవుడు ఎలాంటి వాడంట? రెండవదిగా అగ్ని స్వరూపి, అగ్ని స్వరూపి. అందుకే హెబ్రీ 10వ అధ్యాయంలో అంటాడు కదా, దేవుడు దహించు అగ్ని ఉన్నాడు, ఆయన అగ్ని. కాబట్టి ఇప్పుడు భూలోకములో ఉన్నటువంటి మానవాళి దగ్గర దేవుడు అగ్ని స్వరూపంగా వచ్చాడనుకోండి, ఏం జరుగుతుంది? అగ్ని స్వరూపంగా వస్తే మనం మొత్తం కాలి భస్మం అయిపోతాం, మాడిపోతాం. కాబట్టి ఆ అగ్ని తట్టుకోలేం. కానీ ఎండాకాలం ఆ సమ్మర్లో ఆ వేడిగా తట్టుకోలేక మనకి ఏసీలు, కూలర్లు పుష్ అని చెప్పేసి వస్తున్నా కూడా ఎండకు చచ్చిపోతారు జనాలు, పట్ల ఎగిరిపోతున్నారు ఆ ఎండగా తట్టుకోలేక. ఇక దేవుడు అదృశ్యుడు, ఆయన అగ్ని స్వరూపి. అగ్ని స్వరూపంగా ప్రత్యక్షమైతే కాలి భస్మం అయిపోవాల్సిందే. అందుకే దేవుడు ఈ లోకానికి ఆయన అగ్ని స్వరూపం కూడా రాలేదు. కనుక ఇంకా దేవుని స్వరూపం ఎలాంటిదంటే మనం చూసామంటే రాయబడింది పేతురు పత్రిక, పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 14 రాయబడింది. 1 పేతురు 4:14లో ఆయన మహిమా స్వరూపి అని రాయబడింది. ఎలాంటి వాడంటే ఆయన మహిమా స్వరూపి. కనుక ఆయన మహిమలో ఉన్నటువంటి వాడు. ఆయన మహిమతో కనుక దిగాడంటే కనుక ఒక్కరం మనం బతకలేం ఆయన మహిమ ముందు. అందుకే 2వ దినవృత్తాంతం 5వ అధ్యాయం 14వ వచనంలో మందిరము అంత యెహోవా తేజస్సు మహిమతో నిండుకుంటే సేవ చేసే యాజకులు దాని లోపల నిలువలేకపోయడం రాయబడింది. 2వ దినవృత్తాంతం 5:14. దేవుడు మహిమా స్వరూపితో వస్తే కూడా మనం బ్రతకలేం. అందుకే ఆయన మహిమను విడిచిపెట్టి వచ్చాడు. కాబట్టి మహిమను విడిచాడు, అగ్ని స్వరూపాన్ని విడిచాడు, అగ్ని స్వరూపాన్ని విడిచాడు. నేను అదృశ్యంగా వస్తే భయపడి పారిపోతావు, అగ్నిగా వస్తే కాలిపోతావు, మహిమా స్వరూపంగా వస్తే భూతమని బెదిరిపోతావు. కాబట్టి మరి ఎలా రావాలి దేవుడు? ఇలా ఆలోచించినప్పుడు ఆయన ఈ స్వరూపాలన్నీ పక్కన పెట్టి ఆయన ఈ లోకానికి ఎలాగ వచ్చాడు? ఈ రాత్రి ఒక 7 సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మానవుల మధ్యలో నివసించడానికి వాక్యమైన దేవుడు, పరలోకమైనటువంటి దేవుడు, రూపము లేని దేవుడు, ఆకారము లేని దేవుడు తన స్వరూపాలు మార్చుకుని ఈ లోకములో జన్మించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ మానవుల మధ్య నివసించాలంటే అదృశ్యంగా వెళ్ళలేము, అగ్ని స్వరూపంగా వెళ్ళలేము, మహిమా స్వరూపంగా వెళ్ళలేము. అలా వెళితే వాళ్ళు బ్రతకలేరు. కాబట్టి దేవుడు తన స్వరూపాన్ని మార్చుకున్నాడు. తన రూపాన్ని మార్చుకుని ఎలా మార్చుకున్నాడు? మానవ రూపంగా మార్చుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7లో రాయబడింది. ఫిలిప్పీ 2:7లో ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని మనుషుల పోలికగా పుట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. కడిపిన రాత్రి దేవుడు ఎలాగొచ్చాడు అనేది ఒక 7 సంగతులు చూద్దాం. మొట్టమొదటిగా ఆయన లోకానికి ఎలాగొచ్చాడు చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 1 యోహాను పత్రిక ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. దేవుడి లోకానికి అగ్ని స్వరూపంగా రాలేదు, అదృశ్య స్వరూపంగా రాలేదు, అగ్ని స్వరూపంగా రాలేదు. కానీ ఎలాగొచ్చాడు? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడింది. చెప్పండి, దేవుడు ఎలాంటి వాడంట? దేవుని స్వరూపం ఏంటంటే ప్రేమ. దేవుడు ఎప్పుడు ప్రేమించడమే. కాబట్టి ఆయన ద్వేషించడము, శపించడము దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. దేవుడు ఎవరిని కూడా శపించేవాడు కాదు, దేవుడు దీవించేవాడు, ఆశీర్వదించేవాడు. కాబట్టి ఈ రాత్రి యేసు ప్రభువు ఎలాంటి వాడంటే ప్రేమ ఉన్న దేవుడు. చెప్పండి, ఎలాంటి వాడంట? ప్రేమ స్వరూపంగా వచ్చాడు. మానవుల మధ్యలో నివసించాలంటే నేను వాళ్ళకి ప్రేమను పంచాలి. అందుకే మనం ఆయన ప్రేమించలేదు, ఆయనే మొదట మనలను 19వ వచనం 4:19 ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాం. కానీ మనం దేవుని ప్రేమించడం లేదు, దేవుడే మనల్ని ప్రేమించాడు. ఈ రాత్రి ఈ దేవుడు ఎలాంటి స్వరూపంతో వచ్చాడంటే ఆయన ప్రేమ స్వరూపిగా వచ్చాడు. ఎలాంటి స్వరూపం అంటే అయింది? ప్రేమ స్వరూపి. అంటే అందరినీ ప్రేమించాడు. యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు రాయబడింది. ఎలా ప్రేమించాడంటే
రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, మనల్ని ప్రేమించాడు. రోమపత్రిక 5వ అధ్యాయం చూడండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే రోమిలకు రాసిన పత్రిక ఆ మాట చదువుదాము. 5వ అధ్యాయం ఆయన ఎలాగో ప్రేమించాడంటే మనం పాపులమై ఉండగానే, రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి 5 నుంచి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగానే క్రీస్తు యుక్తకాలం భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఆ తర్వాత 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. ఈ రాత్రి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే మనం పాపులమై ఉండగానే మన కొరకు ఆయన చనిపోయాడు. పైన చెప్పాడు 7లో, నీతి మంతుని కోసం చనిపోతాడేమో కానీ పాపుల కోసం చనిపోతాడు. అది రాత్రి ఆలోచించండి, పాపుల కోసం చనిపోవడానికి ఆయన వచ్చాడు. అందుకే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17 చెప్పబడింది, పాపులను రక్షించడం క్రీస్తు చేసి లోకములకు వచ్చేదని రాయబడింది. కానీ పిల్లరా, ఈ రాత్రి దేవుడు ఎలాంటి వాడంటే ప్రేమ స్వరూపిగా వచ్చాడు, అందరినీ ప్రేమించాడు. పాపులు ఉండగానే మన కోసం ప్రేమ చేత, మన మీద ఉన్నటువంటి ప్రేమ చేత మన శిక్ష ఆయన భరించాడు, మన స్థానం ఆయన తీసుకున్నాడు. కాబట్టి మనం రక్షించాలని ఒక గ్రామము, అదొక గ్రామము, ఆ గ్రామంలో ఊరి చివర ఒక చెరువు ఉంది. ఒక చెరువు ఉంటే అందరూ కూడా నీళ్ళ కోసం ఆ చెరువుకే పోవాలి, అందరూ నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. ఒక చిన్న పూరి గుడిసె ఆ ఊరి మధ్యనే ఉంది. ఒక తల్లి ఏం చేసిందంటే చిన్న పిల్లవాడిని ఇంట్లో ఉయ్యాల్లో పెట్టి ఆ కడవ తీసుకుని నీళ్ళ కోసం చెరువు దగ్గరికి పోయింది. చెరువు దగ్గరికి పోయి నీళ్ళు తీసుకుంది, అక్కడి నుంచి రావడం ప్రారంభించింది. ఊర్లో చూస్తూ ఉంటే పెద్ద మంటలు, కనుక పెద్ద మంటలు ఊరు మొత్తం చుట్టుకున్నారు అంతా. ఎవరంటే ఆమె ఇల్లే కాలిపోతా ఉంది, కానీ అక్కడ పడేసింది, ఏదో కాలిపోతుందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఆ వచ్చే లోపల ఆ ఇంటి చుట్టూ పూరి గుడిసె మంటలు వ్యాపించాయి. లోపల ఎవరున్నారు? ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. చూడండి, అందరు గ్రామం చూస్తూ ఉన్నారు కానీ అమ్మో దాంట్లో మంటలు పోతే మేము కాలిపోతామని చెప్పేసి ఎవరు మంటలో పోవటంలా, ఇల్లంతా చుట్టేసింది, మంటలన్నీ చుట్టేసాయి, ఇల్లు మొత్తం కాలిపోతా ఉంది. తల్లి దగ్గర రానే వచ్చింది కనుక అయ్యో ఇది నా ఇల్లే, లోపల నా బిడ్డ ఉంది కేకలేస్తా ఉంది, ఎవరు పోవటం లేదు. కనుక ఆ మంటలు దూకపోతా ఉంటే పట్టు వద్దమ్మా, ఆగు చనిపోయింటాడు, వద్దు ఆగు, నువ్వు చనిపోతా ఉంటే లేదని చెప్పేసి వాళ్ళందరూ విడిపించుకుని తల్లి మంటల్లో దూకి పరిగెత్తుకుంటూ పోయింది. ఆ వయ్యంటి పిల్లవాడిని కవిట్లో పట్టుకుంది. కనుక ఆ మంటలన్నీ కూడా ఆ మీద పడుతున్నాయి. దేహం కాలిపోయినా, చీర కాలిపోయినా ఆమె బాధ అనిపించట్లేదు. ఆ రీతి పిల్లవాడిని కనుక తన కౌగిలించుకుని బయట తీసుకొచ్చింది, పిల్లవాడిని బయట వేసింది, దేహం అంతా కాలిపోయింది. చూసారు పిల్లారా, కనుక సరిగ్గా ఇలాగే 2024 సంవత్సరాల క్రితం యావత్ మానవాడి పాపలందరూ పాపలు ఉంటుండగా ఆ తల్లి ఏ రీతిగా తన పిల్లవాడి కోసం మంటలో దూకిందో యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు, మనందరి శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. అది గలతీ పత్రికలో రాయబడింది 3:11 వచనంలో, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం మనకు లభించినట్లు అబ్రాహాము ఉన్నటువంటి ఆశ్చర్యము అన్ని జనులను మనకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనం ధర్మశాస్త్రములకు శాపను విమోచించాడు. ఇందు గురించి రాయబడింది ఏమనగా, వారి మీద వేరని ప్రతివారును శాపోసం రాయబడింది. దాని యేసు వారు మన శిక్ష భరించి మనకు ప్రతిగా సిలువలో శాపస్తుడిగా వేలాడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ. నేను చనిపోయిన పర్వాలేదు, నువ్వు నాకు కావాలి, నేను ప్రేమిస్తానని ఆయన ప్రేమను వెల్లడి చేశాడు సిలువలో. అందుకే ఆయన తనలో ముళ్ళుగాయలు పెడుతున్నా, ప్రక్కలో బలంతో పొడుస్తున్నా, మేకలు కొడుతున్నా వాళ్ళు ఎవరిని శపించలేదు. ఏమన్నా వారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని కేకవేశారు. కారణం ఏంటంటే ఆయనకు మనం ఎంతో ప్రేమ. ఈ రాత్రి ఆ ప్రేమ చేత మన శిక్ష ఆయన భరించాడు. అందుకే మనకు ప్రతిగా మన అతకుని కీళ్ళు బట్టి అతడు గాయపరచబడింది, మన దోషాలను బట్టి నలుగొట్టబడిండు, మన సమాధాన శిక్ష ఆయన మీద మోపబడింది. కానీ ఆ రీతిగా ప్రభావిలో చనిపోయిన కారణం ఏంటంటే ప్రేమ చేత. అందుకే ఈ రాత్రి దేవుడు ఎలా వచ్చాడు ఈ భూలోకానికి? ప్రేమ స్వరూపిగా వచ్చాడు. అందుకే కుష్ఠరోగులు వచ్చాడు, బాగు చేశాడు, కుంటివారు వచ్చాడు, బాగు చేశాడు, కనుక గుడ్డివారు వచ్చాడు, బాగు చేశాడు, రోగులు వచ్చాడు, బాగు అందరూ కూడా ఆయన దగ్గర అయిపోయారు. కనుక చూసారా, కారణం ఏంటంటే
ప్రేమాస్వరూపిగా అందరిని అక్కుడి చేర్చుకున్నాడు. ఇది యేసువును నమ్మిన వారు ఎంతమంది తెలుసా? యేసువును నమ్మిన వారు లక్షల కోట్ల మంది ఉన్నారు. చెప్పండి, లక్షల కోట్ల మంది ఆయన నమ్మిన వారు. కానీ చిన్న సమూహం కాదు ఈ రాత్రి. కానీ ఆ రాత్రి కారణం ఏంటంటే ప్రేమతో అందరిని ఆకర్షించాడు. సిలువ ఎత్తబడింది, ఆయన సిలువ ఎత్తబడి ద్వారా అందరిని ఆకర్షించుకున్నాడు. మనం కూడా చూడండి, చిన్నపిల్లల్ని కొన్నిసార్లు మనం పోతా ఉంటాం, ట్రైన్లో బస్సులు పోతా ఉంటే వాళ్ళు ఎవరో తెలియదు, నవ్వుతా ఉంటే మనం కూడా నవ్వేమనుకోండి, అని చేస్తే మనకి దగ్గర అయిపోతారు. ఆ పిల్లలు నవ్వుతా ఉంటే కానీ కేకలేస్తా ఉంటే వాళ్ళతో మనం ప్రేమగా ముచ్చడాడుతూ ఉంటే ఆ పిల్ల ఏమైపోతారు, వాళ్ళు ముక్కు మొహం తెలియపోయి మనకి దగ్గర అయిపోతారు. సీరియస్ అన్నాం అనుకోండి, ఏం చేస్తారు, వాడు భయపెట్టి పారిపోతాడు. ప్రేమ చూపిస్తే దగ్గర అయిపోతాడు, భయపెడితే పారిపోతాడు. ఈ దేవుడు ఎలాంటి వాడు? ఈ రాత్రి భయపెడతానికి రాలేదు. ఆయన ఎలా వచ్చాడు? ఆయన ప్రేమని పంచాడు, చనిపోయాడు. ఆయన ప్రేమ స్వరూపంగా వచ్చాడు. ఆయన అగ్ని స్వరూపం పక్కన పెట్టి, మహిమ స్వరూపం పక్కన పెట్టి, అదృశ్య స్వరూపం పక్కన పెట్టి ప్రేమగా వచ్చాడు. కాబట్టి ఆయన ప్రేమించాడు, అందరూ ప్రేమించమని నేర్పించాడు. అందుకే అన్నాడు, నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించని యేసువారు చెప్పాడు. కనుక క్రైస్తవం అనేది అందరినీ ప్రేమించేది, ఎవరికి శత్రువు లేదు. ఎంత గొప్ప సేవ చేస్తున్నారు క్రైస్తవులు. కానీ రాత్రి జ్ఞాపకం చేస్తున్న మొదటిదిగా ఆయన ప్రేమ స్వరూపి. రెండోది చూడండి, రెండవదిగా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 6వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చాడంటే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన 6:10 మనం చదువుదాం. ప్రకటన 6వ అధ్యాయము 10వ వచనం. వాడు నాద సత్య స్వరూపి పరిశుద్ధుడా. చాలండి. కాబట్టి రెండవదిగా దేవుడి లోకానికి ఎలా వచ్చాడంటే సత్య స్వరూపిగా వచ్చాడు. అందరూ చెప్పండి, ఎలాంటి వాడు అంటే యేసు వారు సత్య స్వరూపి. కాబట్టి ఆయన అడిగాడు, కనుక ఈ లోకానికి పిలాతు, నువ్వు రాజు అంటే రాజుని, నేను ఈ లోకానికి సత్యము సాక్ష్యం ఇచ్చాను పుట్టానన్నాడు. యోహాను 18:38 వచనంలో. కాబట్టి యేసు ఎవరంటే రెండవదిగా ఈయన సత్య స్వరూపి. అసత్యం ఆయన ఎంత మాత్రమును లేదు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు అని రాయబడింది. పిల్లరా, యేసు ప్రభువారు ఆయన సత్యవంతుడు. కారణం ఏంటంటే యేసు ప్రభువారు కథ కాదు. యేసు ప్రభువారు చరిత్ర పురుషుడు, శక పురుషుడు. ఆయనతోనే క్యాలెండర్ ఆరంభమైంది, ఆయనతోనే చరిత్ర రెండు విభాగించబడింది. కారణం ఏంటంటే ఆయన సత్యం, ఆయన సత్యం ఉంది ఆయన. కనుక అందుకే మనము గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. ఈ గ్రంథాన్ని తీసుకుని మన చరిత్ర చదివామంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని ఆయన రెండుగా విభాగించబడటానికి ఆయన శక పురుషుడిగా ఈ లోకంలో పుట్టాడు. కాబట్టి చరిత్ర సెలవిస్తా ఉంది యేసు ఈ లోకానికి వచ్చాడని. కాబట్టి ఆయనతోనే క్యాలెండర్ మనకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఆయన ఈ లోకంలో ఆయన చరిత్ర లోకానికి క్యాలెండర్ తెచ్చింది. కానీ పిల్లారా, ఇది ఎంతైనా సత్యం. అందుకే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం ఇలాగ రాయబడింది 20వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతులైన వాడిని ఎరుగవల్లని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించినాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ఉన్న వారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసు ప్రభువారు సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన సత్య స్వరూపంగా వచ్చాడు. అందుకే ఆయన చెప్పిన మాటలన్నీ సత్యమే. కాబట్టి ఆయన పలికిన దాంట్లో ఒక్కటి కూడా తప్పు పట్టలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన ఎన్ని సత్యమైన మాటలు పలిగాడు, ఎన్ని గొప్ప మాటలు పలిగాడు. కాబట్టి అన్నాడు కదా, 2 అంగీలుంటే 1 అంగీ ఇచ్చామన్నాడు, నిన్ను వాళ్ళు నీ పొరుగుని ప్రేమించమన్నాడు. ఇలా ఎన్నో హిత బోధలు ఆయన చేశాడు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఆయన బోధలు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే కారణం ఏంటంటే ఈయన సత్యం ఉంది. కాబట్టి ఈయన సత్యమైన వాడు, సత్య స్వరూపుకి వచ్చాడు. ఇది రెండవ ప్రాముఖ్యమైన విషయం. మూడవ చూడండి, ఆయన లోకానికి ఎలాగొచ్చాడంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటిగా ప్రేమాస్వరూపుకి వచ్చాడు, రెండవది సత్యస్వరూపుగా వచ్చాడు, మూడవది యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం ఇలాగ రాయబడింది. 25 నీతి స్వరూపుడవగు తండ్రి అని మనం చూస్తాం. అంటే మూడవదిగా దేవుడికి ఉన్న రూపం ఎలాంటిదంటే ఆయన దేవుడికి ఉన్నటువంటి రూపము నీతి స్వరూపుడు. అంటే దేవుడు ఒక్కడే నీతిమంతుడు. చెప్పండి, దేవుడు ఒక్కడే, ఏ మనుషుడు నీతి లేదు. బైబిల్లో రాయబడింది రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు,
దేవుని వెతకవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అని రాయబడింది. కాబట్టి దేవుడు ఒక్కడే నీతిమంతుడు. కాబట్టి రాత్రి పిల్లారా, దేవుడు ఒక్కడే నీతి బలములు ఉన్నాయి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయము ఇలాగ రాయబడింది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము మనం గమనించామంటే 24-25 వచనాలు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 24-25 వచనాలు. యెహోవా యందే నీతి బలములు ఉన్నవని జనులు అనుభూతి చెప్పుదురు, ఆయన దగ్గర మనుషులు వచ్చేదురు, ఆయన మీద కోప్పడి వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారు అతిశయపడుదురు. కాబట్టి యెహోవా యందే నీతి బలములు ఉన్నాయి. ఆయనకు వచ్చినటువంటి వారిని నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. యేసును నమ్మినటువంటి వారందరూ కూడా ఏమవుతున్నారు? నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. నీతిమంతులు చేస్తాడు. ఎలా జరుగుతుంది? రోమా 5:9. ఇప్పుడు ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి రాయబడింది. యేసు యొక్క రక్తము మన పాపాన్ని కడిగి మన నీతిమంతులుగా చేస్తా ఉంది. మన పాపం ఒప్పుకుంటే, కడుక్కుంటే, యేసును నమ్మాము, యేసు పాపం అంటే చాలు మన పాపమంతా కడిగి రోమా 5:9 ప్రకారము ఆయన నీతిమంతులుగా మారుస్తాడు. రోమా 5:1 రాయబడింది, విశ్వాసము ద్వారా నీతిమంతులం. ఈ రాత్రి యేసును నమ్మామంటే చాలు నువ్వు నీతిమంతులు అయిపోతావు, నీ పాపంతో క్షమించబడుతుంది. అది ఆదికాండం 15:6 అబ్రహాము యెహోవాను నమ్మాడు, అది అతను నీతిగా ఎంచబడిన రాయబడి నమ్మితే చాలు. రోమపత్రిక 4వ అధ్యాయం 25 రాయబడింది, ఆయన మన అపరాధ నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులు తీర్చబడ్డకై లేపబడిను. యేసు కొరకు మరణము, సమాధి, భూస్థాపన, పునరుత్థానం ద్వారా నీతిమంతులుగా ప్రకటించబడుతున్నాం. కాబట్టి యేసును నమ్మిన వారికి ఏమని పేరంటే నీతిమంతులు. ఆయన రక్తము ద్వారా, నీతిమంతులు 3:6 ఆయన కృప ద్వారా, విశ్వాసము ద్వారా, మరణ భూస పునరుద్ధానం ద్వారా నీతిమంతులు చేస్తున్నాడు. అందుకే యేసు భూలోకం ఉన్నప్పుడు ఆయన ఏ తప్పు పట్టుకోలేకపోయారు అని ఒక మాట అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపిస్తాడు. కనుక ఆయన జన్మలో, జీవితంలో అది ఎక్కడ పాపము లేదు, కనుక ఏ తప్పు కనుగొనలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన నీతి స్వరూపుడు. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. కనుక ఆయన నమ్మినటువంటి వారు కూడా నీతిమంతులుగా చేస్తాడు. ఈ రాత్రి నీ ప్రతి పాపాన్ని కలుగుతాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9 రాయబడింది, మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేస్తాడని రాయబడింది. కాబట్టి ఈ రాత్రి పిల్లారా, ఈ దేవుడు లోకానికి ఎలా వచ్చాడంటే నీతి స్వరూపుడుగా వచ్చాడు, ఏ పాపము లేని వాడికి వచ్చాడు. అందుకే ఆయన జన్మలో, జీవితంలో పాపము లేదు. కనుక పాపము లేని దేవుడు, పరిశుద్ధ దేవుడుగా మనందరి కోసం శిలువలో చనిపోయాడు. కారణం ఏంటంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. అదే రక్తము పాపము లేని రక్తం. కనుక పాపం లేని ఎవరున్నారు లోకంలో? దేవుడు ఒక్కడే నీతిమంతుడు, నీతిగా పుట్టాడు, ఏ పాపము లేకుండా మనందరి కోసం సిలువెక్కి రక్తాన్ని కాచి చనిపోయి సమాధి తిరిగి లేచాడు. కాబట్టి 4వదిగా ఆయన నీతి స్వరూపుడిగా వచ్చాడు. ఇది 4వ సంగతి. 5వ చూడండి, ఆ దేవుడిలోకి ఎలా పుట్టాడంటే రోమపత్రిక 2వ అధ్యాయము 19 రాయబడింది. రోమపత్రిక 2:19 ఆయన జ్ఞాన స్వరూపి అని రాయబడింది. చెప్పండి, ఎలాంటి వాడంటే దేవుడు జ్ఞాన స్వరూపి అని మనం చూస్తాం. జ్ఞాన స్వరూపి, జ్ఞాన స్వరూపి అంటే నిజంగా దేవుని జ్ఞానం ఎంత గొప్పది. 147వ కీర్తన 5 రాయబడింది, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగిన వాడు అంటాడు. 147 కీర్తన 4వ రాయబడింది, ఆ నక్షత్రమైన సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ ఆయన పేర్లు పెట్టి ఉన్నాడు. ఆయనకి ఎంత జ్ఞానం అంటే నక్షత్రాలకు సంఖ్య ఉందంట. ఇన్ని కోట్ల నక్షత్రాలని సంఖ్య ఉంది. ఇప్పుడు అడగండి ఖగోళ శాస్త్రజ్ఞుల్ని, ఆకాశంలో పరీక్ష చేసేవాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు అంటారు. వాళ్ళని అడగండి ఎన్ని నక్షత్రాలు అంటే ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పలేదు. కనుక ఎన్ని నక్షత్రాలు ఇప్పుడు ఎవరికి కూడా తెలియదు. కానీ దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే నక్షత్రాలకు సంఖ్య నియమించాడు. ఇన్ని నక్షత్రాలని, సంఖ్య కాదంట, నక్షత్రాల సంఖ్య నియమించి వాటన్నిటికీ ఏం పెట్టాడంట? పేర్లు. చూడ, ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది పేర్లే ఒకటి పేరు ఒకటి పిలుస్తూ ఉంటాం గుర్తులేక. ఇన్ని నక్షత్రాలకి ఎట్లా పేర్లు పెట్టాడు? అందుకే ఈ దేవుడు ఎలాంటి వాడంటే, అన్న ఉంటది కదా, యెహోవా వంటి యెహోవా అనంత జ్ఞానుడు, ఆయన జ్ఞానానికి మితి లేదు అంటాడు. కానీ అలాంటి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చింది. కాబట్టి ఆయన జ్ఞాన స్వరూపైన దేవుడు ఈ లోకంలో మనకి వివేకము కలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన జ్ఞాన స్వరూపి. ఆయన జ్ఞానాన్ని మనము వివరించలేము, వర్ణించలేము. కాబట్టి నక్షత్రాలను నియమించి
వాటన్నిటి పేర్లు పెట్టాడంటే కానీ ఆయన జ్ఞానం ఎంత గొప్పది. అందుకే ఆయన జ్ఞానములకు మితి లేదు అంటాడు. కాబట్టి ఆయన జ్ఞానాన్ని మనము కొలవలేం, కానీ దేవుని యొక్క జ్ఞానం ఎంతని కొలవలేం. కాబట్టి అలాంటి జ్ఞానవంతుడి లోకాలు పుట్టింది. వాళ్ళందరూ కూడా వివేకవంతునిగా చేయాలని వచ్చాడు. కాబట్టి ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. మొదటిది ఆయన ప్రేమ స్వరూపికి వచ్చాడు, రెండోది మనం చూసాము సత్య స్వరూపికి వచ్చాడు, మూడవది నీతి స్వరూపికి వచ్చాడు, నాలుగవది జ్ఞాన స్వరూపికి వచ్చాడు. 5 చూడండి ఈ లోకానికి ఎలాగొచ్చాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీ 2:6 ఇలాగ రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. కాబట్టి 5వదిగా యేసు ప్రభువారి స్వరూపం ఏంటంటే ఆయన దేవుని స్వరూపం. ఆయన దేవుడే కానీ మానవుడు అయ్యాడు. కానీ ఆయన ఎలాంటి స్వరూపం అంట? దేవుని స్వరూపం. కాబట్టి చూశారు. కాబట్టి అందుకే ఆయన మనలాంటి మనిషి కాదు. ఆయన లోకంలో పుట్టినప్పుడు మనిషిగా వచ్చాడు, కానీ ఆయన దేవుని స్వరూపంతో ఉన్నాడు. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, ఏ తప్పు చేయలేదు. కారణం ఏంటంటే దేవుని స్వభావము స్వరూపంలో వచ్చాడు ఆయన. కానీ అందుకే లోకం ఉన్నంత కాలం కూడా తండ్రితో సంబంధంలో ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను పై వాడు, మీరు కింది వారు అన్నాడు. కాబట్టి నేను పై నుండి వచ్చాను. కానీ పిల్లలు ఈ రాత్రి ఆయన ఎలాంటి వాడంటే దేవుని స్వరూపము కలిగిన వాడు. కనుక దేవుని స్వరూపం. కాబట్టి ఆయన పరలోకములో సింహాసనం ఉంది, దూతలు ఉన్నారు, శరీపులు కెరుపులు, ఎంత మహిమ కలిగిన దేవుడు. ఆ అన్ని విడిచిపెట్టి లోకములో దేవుని స్వరూపం విడిచిపెట్టి ఎలా వచ్చాడంటే ఈ లోకానికి. అదే మాట మనం చూస్తాము. చూడండి 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. ఇప్పుడు దేవుని స్వరూపం కలిగిన వాడు దేవుడు ఏ స్వరూపం వచ్చాడంటే ఆయన దాసు స్వరూపంగా వచ్చాడు. కనుక దేవుడు దాసుడు అయ్యాడండి. ఇది క్రిస్మస్. దేవుడు దాసుడు అవటం చూసారా. కనుక కొన్నిసార్లు మనము ఒక పెద్ద ఉద్యోగంలో కింద ఉన్నటువంటి వారికి దాసులు అవడానికే మనం ఇష్టపడం. అలాంటిది ఇప్పుడు దేవుడే దాసుడు అయ్యాడంటే ఎంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి ఆకాశమును కలుగజేసిన దేవుడు, సముద్రాలు, పర్వతములు, కొండలు, గుట్టలు, వాటిని సమస్తాన్ని నిర్మించిన దేవుడు ఈ లోకములో దాసుడిగా పుట్టడం అంటే. కనుక ఎందుకు అలా పుట్టాడు? ధనవంతుడిగా పుట్టొచ్చుగా. అంటే ఒకవేళ దేవుడు ధనవంతుడిగా పుడితే ధనవంతులందరూ ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. మిగతా వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? మిగతా వాళ్ళు ఎవరు ఆయన దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. అందుకే యేసు వారు ఆయన ధనవంతుడే కానీ దాసుడు అయ్యాడు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9లో రాయబడింది, ఆయన ధనవంతుడయ్యిండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన రాయబడింది. ఎందుకు ఆయన దరిద్రుడు అంటే మనల్ని ధనవంతులుగా చేయాలని, మనం ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడు అయిపోయాడు. కాబట్టి అందుకే ఆయన అందరికి అందుబాటులో ఉండాలంటే ఎక్కడ పుట్టాలి? పశువుల పాకలు. ఒకవేళ హేరోదు యొక్క అంతఃపురంలో పుడితే కనుక రాజులే పోయేవాళ్ళు ఆయన దగ్గరికి, మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. అందుకే పశువుల పాకలు అయితే రాజులు రావచ్చు, జ్ఞానులు రావచ్చు. ఈ రాత్రి యేసువారు పశువుల పాకలు పుట్టాడు కాబట్టి యేసువారు తక్కువ వాడు అనుకోవద్దు. చూసారా, చాలా మందికి పశువుల పాకలు పుట్టాడు కాబట్టి యేసువారు తక్కువ వాడు, తక్కువ కులం చెందిన దేవుడు అనుకుంటున్నారు చాలా మంది. పశువుల పాకలు పుడితే గొలలో చూశారు, తర్వాత ఎవరు ఇచ్చారు చెప్పండి? తర్వాత ఎవరు ఇచ్చారు? జ్ఞానులు ఇచ్చారు. జ్ఞానులు అంటే ఎవరో తెలుసు? జ్ఞానులు అంటే ఆనాటి సమాజంలో అంతరిక్షంలో ఉన్న వాటిని పరిశోధించేవాళ్ళు. చూసారా, అంతరిక్షంలో పరిశోధించే వాళ్ళు అంటే ఎంత పెద్ద హై క్యాడర్ వాళ్ళు, సామాన్యులు కాదు వాళ్ళు. కానీ ఎంత పెద్ద ఉద్యోగం అది. అంతరిక్షంలో ఉన్నటువంటి వాటిని పరిశోధించేవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా వచ్చారు. ఎక్కడికి వచ్చారు అలాంటి వాళ్ళు? ఎక్కడికి వచ్చారు? పశువు పాకలకు వచ్చారు. అది చెప్పండి, ఎక్కడ వచ్చారు? అంతరిక్షం పరిశోధించారు. పశువుల పాకు వస్తారా? వాళ్ళు చూశారు, లెక్కలన్నీ చూశారు, గ్రంథాలు చదివారు. ఆయన పుడతాడని చెప్పాడు. అమ్మాయి పుట్టాడని సామాన్యమైన వ్యక్తి కూడా కాదు అని గ్రహించి అంత ఉద్యోగం చేసేవాళ్ళు, అంత పెద్ద క్యాడర్ కలిగినటువంటి వాళ్ళు, అంతరిక్షాన్ని పరిశోధించే వాళ్ళే వచ్చి ఆయనకి ఏమి ఇచ్చారంట? మనలాగా రూపాయి, 2 రూపాయలు, 100 రూపాయలు, 5 రూపాయలు కానుకలు ఇలా ఏమి ఇచ్చారు వాళ్ళు? బంగారం తెచ్చారండి. చెప్పండి, ఏమి ఇచ్చారు? అది బంగారం తెచ్చారంటే ఎంత ధనవంతులై ఉండాలి. అందుకే చెప్పారు కదా, ఉద్యోగాలు చిన్నవి కాదు. కానీ జ్ఞానులు అంటే చాలా చదువుకున్న వాళ్ళు, చాలా జ్ఞానవంతులు వాళ్ళు, చాలా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళు తెచ్చిన కానుక ఏంటంటే బంగారం. వాళ్ళు బంగారం ఇవ్వాలంటే ఎంత ధనవంతులై ఉండాలి ఆలోచించండి.
అందుకే యేసు వారి పశువుల పాకలోకి సామాన్యమైన గొర్రెల కాపర్లు వచ్చారు, ధనవంతులైన జ్ఞానవంతులు కూడా వచ్చారు. అంటే అర్థం ఏంటి? యేసు వారు అందరికీ సరిపోయినవాడు, అందరినీ ప్రేమించేవాడు, ఆయన అందరికి అందుబాటులో ఉన్నటువంటి వాడు. అందుకే పశువుల పాకలో పుట్టాడు. ఒక కనుక యేసు వారు అంతపురం పుట్టాడు అనుకోండి రాజగృహంలో, ఈ గొర్రెల కాపర్లు వెళ్తే ఏం చేసేవాళ్ళు? మీ దగ్గర వస్త్రాలు సరిగా లేవు, గొర్రెల కాపర్లు ఎట్లా ఉంటారు చూడండి. గొర్రెల కాపర్లు ఆ గొంగళ్ళు వేసుకుని స్నానాలు కూడా ఉంటే వాళ్ళకి ఆ యొక్క పొలంలోకి పోయి 2-3 రోజుల దాకా రారు వాళ్ళు. కనుక స్నానాలు కూడా ఉండవు. కనుక ఏం తింటారు, ఏం తాగుతారు వాటే ఉంటారు, దుర్వాసన. కనుక పాప అమాయకులు, విలువ లేని వారు, చదువు లేని వారు, గొర్రెలు కాసేవాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చి దూత మాకు చెప్పింది ద్వారాలు తెరవండి, అంతపురం లోపలికి వెళ్దామంటే ఏమనేవాళ్ళు? గేట్ దగ్గర సైనికులు బట్టలు గెట్ అవుట్ అనేవాళ్ళు. ఎందుకు? మీకు ఆయన దేవుడి దగ్గర పోండి, మీకు సరిగా లేరు, దుర్వాసనతో ఉన్నారు పోండి అని చెప్పేసి మొత్తాన్ని గెంటేసేవాళ్ళు. అందుకే అంతపురంలో పుట్ల ఆయన ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. అంటే పశువుల పాకి గొర్రె కాపరి రావచ్చు, ధనవంతులైన తగ్గించుకుని వచ్చారు. కారణం ఏంటంటే ఈయన పశువుల పాకలు పుట్టిన తక్కువ వాడు కాదు, కానీ ఈయన దేవుడు కాబట్టి వచ్చి. కాదు రాత్రి తెలియజే విషయం ఏంటంటే ఆయన దేవుని స్వరూపమైంది, మన కోసం ఆయన ఏ స్వరూపం వచ్చాడంట? దాసుని స్వరూపంగా వచ్చాడు, దాసుని స్వరూపం. కాబట్టి రాత్రి పీలారా, ఇంకా యేసు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆయన ఈ లోకంలో మానవుల మధ్యలోకి రావాలని కోరిన ఉద్దేశం ఏంటంటే మానవులందరూ పాపమవుతున్నారు, ఈ పాపానికి పరిహారం కావాలంటే గ్రంథాలు సెలవిస్తా ఉన్నాయి, రక్తము చిందించాలి, రక్తము చిందిస్తేనే మనిషి పాపానికి క్షమాపణ, విమోచన. అలాంటి వారు దేవుని రాజ్యానికి వెళ్తారు, లేకపోతే నిత్య నరకం ఉంది, అగ్ని ఆరు పురుగు చావదు. కానీ యేసు వారి లోకానికి వచ్చి అందరి పక్షముగా మన శిక్ష భరించాడు, శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం మృతి మీద తిరిగి లేచాడు. ఆయన నమ్మితే చాలు ఈ రాత్రి ఉచితముగా నీతిమంతులను చేస్తాడు, మన పాపాన్ని క్షమిస్తాడు. అది నిత్యత్వం, యుగాలు కూడా దేవునితో ఉన్నటువంటి భాగ్యం, పరలోక రాజ్యం. అక్కడ దేవుడు ఉంటాడు, సంతోషం ఉంటుంది, వెలుగు ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటాం. అది రాత్రి పొందాలంటే యేసు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆఖరి ఆయన ఎలాంటి స్వరూపం అంటే చూడండి, ఒక మాట చదువు, కొలస్సీ పత్రిక, ఆ మాట చదివి మనం ముగిద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం ఇలా రాయబడింది. ఆఖరిగా ఆయన ఇది రాబో ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. కాబట్టి నిజ స్వరూపం అని కింద 3 పుట్టినట్లు 3 శరీరం అని రాయబడింది. నిజ స్వరూపం ఎవరిలో ఉందంట? క్రీస్తులో ఉంది. కాబట్టి ఈయన నిజ స్వరూపి, నిజమైన దేవుడైన. అందుకే 1 చదివాం కదా, యేసు నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి పిల్లారా ఈయన నిజ స్వరూపిగా వచ్చాడు. కాబట్టి అసలైతే ఆయన అగ్ని స్వరూపిగా వస్తే కాలిపోతామని, అగ్ని స్వరూపిగా వస్తే పారిపోతామని, మహిమా స్వరూపి పోతామని, బెదిరిపోతామని ఈ లోకానికి ఆయన తన స్వరూపాలు తగ్గించుకుని పక్కన పెట్టి ఈ లోకంలో ప్రేమగా వచ్చాడు, నీతిగా వచ్చాడు, సత్యముగా వచ్చాడు, జ్ఞానముగా వచ్చాడు. కాబట్టి దాసునిగా వచ్చాడు, మానవుడిగా వచ్చాడు. కానీ ఆయన నిజమైన స్వరూపం, ఆయన నిజమైన స్వరూపం కలిగిన వాడి. కాబట్టి ఆ రీతిగా క్రిస్మస్ అనేది దేవుడే తన స్వరూపాన్ని మార్చుకొని మానవుల మధ్యలో నివసించడానికి ఇష్టపడి ఆ ఈ లోకంలో జన్మించాడు. ప్రపంచంలో సెంట్రల్ పాయింట్ నాబ్ అంటాం కదా, కేంద్రంలో ప్రపంచ మధ్య భాగంలో 2024 సంవత్సరాల క్రితం బెత్లెహేమ్ అనే చిన్న గ్రామంలో ఆయన పుట్టాడు, జీవించాడు, పెరిగాడు. అందరి కోసం ఆయన సిలువెక్కాడు. శిలువలో తల్ల ముళ్ళెక్కాడు, పాదహస్తాలు మేకు ద్వారా, పక్కల బల్లెపొడు ద్వారా పొడవు రక్తం కార్చాడు. యేసయ్య రక్తము ప్రతి పాపాన్ని కడుగుతుంది ఎవరైతే ఆయన నమ్ముతారో. కనుక అలాంటి వారికి నిత్య విమోచన, పాప క్షమాపణ, శాంతి, సంతోషం, చనిపోయిన తర్వాత యుగాలు కూడా ప్రభుత్వం ఉండేటువంటి ఆ గొప్ప ధన్యత, పరలోక రాజ్య ప్రవేశం ఉంది. దానికి వేరుగా నిత్య నరకం ఉంది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆకలి, కేకలి, వేదన, భయంకరమైన స్థలం. దాన్ని తప్పించుకోవాలంటే యేసు ప్రభు తప్ప మరొక మార్గము లేదు. అందుకని అంటున్నాడు, ప్రయాసముడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. కాబట్టి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరి తండ్రి ఎదుకు రారు అని చెప్పాడు. నా మాట విని నన్ను పంపినందు విశ్వాసముతో నిత్య జీవం కలిగిన వాడు తీర్పులో కాక మానములో నుండి జీవం దాటినాడు. యాత్ర చెప్పి ఉంటాడుగా, యేసు నేను పాపులని చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నీకు గొప్ప రక్షణ ఇస్తాడు. కాబట్టి ప్రభు యేసుని విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందారు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబంలో బహుగా దీవించును గాక.
ఒక చిన్న పాట 2 చరణాలు మాత్రం పాడతాము. ఆ తర్వాత మనం ముగించుకుంటాం. 86వ పాట సువార్త